హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ అండ్ క్యాప్సికమ్ మసాలా కర్రీ. తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా క్యాప్సికమ్, టమాటా, ఆనియన్, అల్లం, వెల్లుల్లి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తరువాత ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తరువాత అందులో అల్లం, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వచ్చేసి బటర్ కూడా వేసుకోవాలి. వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వచ్చేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. స్మూత్ పేస్ట్లా మిక్సీ పట్టుకోకూడదు. తర్వాత కడాయిలో వేసుకోవాలి. ఈ విధంగా కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన ఆనియన్ పేస్ట్లో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో నానబెట్టుకున్న కాజు, తర్వాత వచ్చేసి టమాటాలు మిక్సీ పట్టుకోవాలి స్మూత్గా. ఈ విధంగా ఆనియన్స్ పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకున్న తరువాత మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి. ఈ విధంగా టమాటా పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటా ఆనియన్ పేస్టు మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి పైకి వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ తీసుకొని ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. అందులో ఉండే గింజలు తీసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మూత తీసిన తర్వాత ఈ విధంగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తరువాత అందులో కారం, పసుపు, సాల్టు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కసూరి మేతి వేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు వచ్చేసి పెరుగు తీసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి కలుపుకున్న తరువాత ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తరువాత పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 3 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ విధంగా ఫైనలీ ఆయిల్ పైకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అయితే కూర టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి స్వీట్ కార్న్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టి
ఒక 4 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ విధంగా 4 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మూత తీసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వచ్చేసి వేడి నీరు వేసుకోవాలి. హాట్ వాటర్ వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హాట్ వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా హాట్ వాటర్ వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ క్యూబ్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి ఇంకొక 3 మినిట్స్ మగ్గించుకోవాలి. ఫైనలీ ఈ విధంగా తయారవుతుంది కూర వచ్చేసి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఫైనలీ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఫైనలీ స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్తో కూర టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసే విధంగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఫైనలీ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.